హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే సరుకులు తీసుకొచ్చాను కదా, అందులో అలసందలు ఇవన్నీ అయితే తీసుకొచ్చాను. శనగలు, పెసలు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చాను కదా, ఇవన్నీ అయితే నైటే నానబెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఉడకబెట్టుకున్నాను. ఇందులోకి క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, దోసకాయ, టమాటా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ అయితే కలుపుకుంటున్నాను అనమాట. మనకి ఏంటంటే ఇవన్నీ కలిపితే ఉడకబెట్టడం వల్ల పచ్చిదనం లేకుండా ఉంటుంది, కడుపులో నొప్పి కూడా రాకుండా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ కలుపుకుంటే. ఇంట్లో కొబ్బరి ఉందనమాట, కొబ్బరి పులావ్ చేద్దాంలే అని ఇంకా చికెన్ కూడా తెమ్మంటే తీసుకొచ్చారు మా హస్బెండ్. మామూలుగానే చాలా తక్కువ కదా తినటం, ఇక్కడికి వచ్చిన కాడ నుంచి చాలా అంటే చాలా తక్కువ చేశాను కదా. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను, కొబ్బరి పులావ్లోకి బాగుంటుందిలేను. ఒక ½ kg అయితే తీసుకొచ్చాను అనమాట, తెప్పించాను. ఈ కర్రీ అయితే చేశాను. ఇంకా పిల్లలు అంటే తినరు కదా, వాళ్ళకి అయితే ఎగ్స్ అయితే చేసి పంపించాను స్కూల్కి. ఇంకా సాయంత్రం టైంలో పెట్టొచ్చులే అని ఇంకా వంట అంతా చేసిన తర్వాత గిన్నెలు అవన్నీ అయితే వాష్ చేసి పెట్టేశాను. ఇంకా నేను ఇంకా హెడ్ బాత్ అయితే చేసి ఇంక తర్వాత దేవుడి సామాన్ అయితే కడుగుతున్నాను. మళ్ళీ లంచ్ చేశాక అయితే చికెన్ తింటాం కదా, మళ్ళీ అప్పుడు కడగటం ఎందుకని లంచ్ చేయకముందే గిన్నె ఇవన్నీ దేవుడి సామాన్ అయితే కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేయడానికి ఉంటుందని చెప్పేసి నైట్ కూడా మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసుకోవచ్చులే అని పూజ సామాన్ కడిగి పెట్టుకున్న తర్వాత లంచ్ అయితే చేసామన్నమాట. ఇంకా పిల్లలకి బాక్స్ ఏమో మా హస్బెండ్ ఇచ్చొచ్చారు, ఈరోజు నేను ఇచ్చొస్తానులే అని. ఇంకా ఆ పని అయితే తప్పింది కదా, అందుకని ఇంట్లో మిగతా పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈవినింగ్ పిల్లలకి అరటిపళ్ళు లేవులే అని చెప్పేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే వెళ్ళాను. ఇంకా సపోటాలు కూడా బాగున్నాయిలని తీసుకొచ్చాను అనమాట. చూడండి, సపోటాలు కూడా నాటుకాయలే అనమాట, బాగున్నాయి. కడిగి వేసుకొని ఒక 4 అయితే తినేసాము. తర్వాత ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను, పిల్లలు వచ్చేలా పని చేసుకుందాంలని. పడుకున్నా కానీ ఇంకెటు కానీ టైం అయితే ఇంక అట్లాగా హెడేక్ వస్తుందన్నమాట. అందుకని ఇంకా పడుకోకుండా పనులు అయితే చేసుకుంటున్నాను. బట్టలు మడతేసుకున్నాను. అంతలోకి పిల్లలు టైం కూడా అయ్యింది, వాళ్ళైతే వచ్చారనమాట. ఇంకా వాళ్ళకైతే పాలు తాపించాను. తర్వాత స్నానం అది చేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్ అయితే చేసుకున్నాను. ఇంక ఈ పనులన్నీ చేసుకున్నాను. ఇంకా నైట్కి అయితే ఇంకా సజ్జ రొట్టెలు చేద్దాంలే, సజ్జపిండి ఎప్పటి నుంచో ఉంది కదా అని సజ్జపిండి అయితే కలిపాను. అలాగే సొరకాయ తురుము కూడా వేసాను అందులో, టేస్ట్ బాగుంటుందని. ఇటు చికెన్ కర్రీ ఉంది కదా అని చేశాను. మా హస్బెండ్ అయితే ఇంకా మార్నింగ్ తిన్నారు కదా, ఈవినింగ్ నాకు వద్దన్నారు. చికెన్ కర్రీ కూడా మిగిలిపోయిందనమాట. తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు అనమాట నాన్ వెజ్ తినడానికి. ఇంకా రొట్టెల్లోకి అయితే బాగుంటుందిలే అని ఈవినింగ్ సజ్జ రొట్టెలు అయితే చేశాను. 2 రొట్టెలు అయితే తిన్నాము. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గిన్నెలన్నీ కడిగి పెట్టుకొని తర్వాత ఇల్లు అయితే తుడుచుకున్నాను. మార్నింగ్ పూజ చేయాలంటే స్టవ్ కూడా అన్నీ మొత్తం నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఇల్లు తుడవటం అట్లాంటివి కూడా మార్నింగ్ లేచి ఆ పూజ చేసే దగ్గర ఒక చోట తుడుచుకుంటాను.